ఓడిపోయావు, ఆగిపోదాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదనిపిస్తోందా? ఒక్కసారి ఈ వీడియో చూడు, నీ అభిప్రాయం మారుతుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సక్సెస్ అంత ఈజీ కాదు, కానీ కష్టపడితే అది సాధ్యమవుతుంది. అద్భుతాలు అనేవి ఒక రోజులో జరగవు, కానీ ఒక రోజు తప్పక జరుగుతాయి. అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ని గుర్తుపెట్టుకుంటారు. మరి ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఫెయిల్ అవ్వలేదా? ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు తెలుసుకోవాల్సిన ఫెయిల్ అయిన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ. అతనే కర్నల్ శాండర్స్. కేఎఫ్సి వ్యవస్థాపకుడైన శాండర్స్ జీవితం పూలబాట ఏమీ కాదు. అది ఎన్నో కష్టాలతో నిండిన ప్రయాణం. 1890లో జన్మించిన శాండర్స్ జీవితం మొత్తం పోరాటాలతోనే సాగింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఒక రైతుగా, రైల్వే కార్మికుడిగా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఇలా ఎన్నో పనులు చేశాడు, కానీ ఎక్కడా విజయం సాధించలేదు. ప్రతిసారి ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. జీవితంలో స్టెబిలిటీ లేదు, చేతిలో డబ్బు లేదు. 65 ఏళ్ల వయసులో అతని దగ్గరున్నది కేవలం $105 పెన్షన్ మాత్రమే. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, తోడుగా ఎవ్వరూ లేరు. కానీ అతని దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అతని సీక్రెట్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ. అది 11 రకాల మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో కూడినది. ఆ రెసిపీతో శాండర్స్ ఇంటింటికి తిరిగాడు. రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళి, నా చికెన్ రుచి చూడండి అని అడిగేవాడు. మొదట 1000 కంటే ఎక్కువ రెస్టారెంట్లు అతన్ని తిరస్కరించాయి. కానీ అతను ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, ప్రయత్నాన్ని ఆపలేదు. చివరికి ఒక రెస్టారెంట్ వారు సరే అన్నారు. ప్రపంచస్థాయి విజయం. ఆ చికెన్ చాలా ఫేమస్ అయింది. నెమ్మదిగా మరిన్ని రెస్టారెంట్లు అతనితో చేతులు కలిపాయి. అలా ఒక చిన్న ఆలోచన కేఎఫ్సి అనే గ్లోబల్ బ్రాండ్గా మారింది. ఈరోజు కేఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఉంది. గుర్తుంచుకోండి, ఈ అద్భుతమైన విజయం అతని 65వ ఏట ప్రారంభమైంది. ఓడిపోయామని ఆగిపోవాల్సిన అవసరం లేదు. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదు, కేవలం పట్టుదలుంటే చాలు. అందరూ ఒక్కనొక్కసారే ఓడిపోతారు, కానీ ఎవరైతే తిరిగి లేచి నిలబడతారో వారు విజయ పతాకాన్ని ఎగురవేస్తారు. మీలో ఒకరికైనా ఈ వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ కామెంట్, లైక్ అండ్ షేర్.